చల్లగా కాచిన పాలలో బాగా మరగబెట్టి అప్పుడే ఫిల్టర్ లో తీసిన 4 డికాక్షన్ చుక్కలు పోసి స్కిమ్ మిల్క్ నో షుగర్ చిక్కటి పాలు పోసి చక్కగా షుగర్ వేసి గుమగుమలాడి కాఫీ తీసుకురా. ఇది టీయా కాఫీ ఇచ్చావా? ఇది టీయా చెరుకు రసంరా. అల్పా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. బాబు ఉల్లిదోశ తీసుకురామా. ఒక ఉప్మా వేసేటట్టు మొత్తం ఉల్లిపాయలు వేసేది. అల్లం జీలకర్ర బాగా పడాలి. సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని. ఊరికే వచ్చింది కదా అని పచ్చిమిర్చి ఎక్కువ కాదు తక్కువ ఏమని చెప్పు. ఉప్మా వేడిగా ఉండాలి. దోశ దోరగా వేయించు. పెసరట్టు బాగా కాలాలి. ఆయిల్ తక్కువే, చట్నీ ఎక్కువ. చట్నీ విడిగా కట్టమని చెప్పు. ఓకేనా? పెసరట్టు బహురుచి. గుత్తి వంకాయ కూర, గుత్తొంకాయ కూర, గుత్తొంకాయ ఉల్లికారం పెట్టి చేసి వంగి పులుసని తయారు చేస్తారు. వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేలేండి. పప్పు, నెయ్యి, పప్పుతో నైవేద్యం పెడతా. ఆవకాయ, ఆవకాయతో బొట్టెడతా. మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? కందా బచ్చలి, శనగపప్పు, పనస పొట్టు, ఆవా, అరటికాయ అంటు పులుసు తెలుసు. చివరికి మీగడ పెరుగు వేసుకుని తింటే పెరుగుతో శుద్ధి చేసి ఆత్మలింగంలో కలుపుకుంటా. మరి అప్పడాలు వద్దా? అప్పడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి లేకపోతే ఇవేవి తినకూడదు. ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిళ్ళి వేస్తే ఉంటది బా. నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్ల. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అబ్బో టైం 10, జ్యూస్ తాగే టైం. 2 रोटी, 1 आलू जीरा, 1 लस्सी. रोटी में मांस बटर डालो. बिरयानी लेके आ, उसके साथ प्याज थोड़ा ज्यादा लेके आना. ఎప్పుడు పెదవ తిండి ఆవా. బిర్యానీ పెట్టమ్మా, పెట్టమ్మా. చేపల పులుసు, గోంగూర మటన్. అది ఈ గోంగూర మటన్ చాలు. చేపల పులుసు పులుసు. చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం. గుడ్డు గుడ్డు కోడిగుడ్డు. సార్ చికెనా, ప్రానా, మటనా ఏంటి? నాన్ వెజిటేరియన్ థాలీ. సాంబారు సూపర్ ఉంది.